హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మేమెక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడు, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎంతోమందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి, షరతులు వర్తిస్తాయి. ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ, మేమేదో బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము, ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. ఆయన జ్ఞాన ప్రవాహంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని పొందుపరిచినటువంటి పుస్తకం. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అక్షర్ అన్నకి, చైతన్య అన్నకి, అలానే మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ ఫస్ట్ నేను నా స్పీకర్లో వింటున్నాను, ఎందుకంటే నేను అక్కడ ఉండేవాడిని, ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన చైతన్య హీరో గారికి, అక్షరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ శరణార్థులు. అక్షరన్న నన్ను ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాడో, ఎప్పటి నుంచి సీక్రెట్గా నన్ను చూస్తున్నాడో నాకు తెలియదు. 2.5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి, ఆయనే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి, అన్న ఇట్లా ఒక సినిమా చేయాలని నేను, మీరు అందులో ఒక చిన్న పాత్ర చేసి దొరుకుతాయి అని అన్నాడు. తర్వాత అన్నని ఫాలో అప్ చేసుకుంటూ తీరా చూస్తే ఒక 1.5 year బ్యాక్ షూటింగ్ మొదలుపెట్టినాము. మొత్తం కరీంనగర్లో చేసినాం సినిమా. ఇప్పుడు మీరు టీజర్లో చూసినారు కదా నా పాత్ర, అది చాలా సస్పెన్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఆ పాత్రను తీర్చిదిద్దినాడు అన్న, నాకు మంచి అవకాశం ఇచ్చినాడు. చాలా సింపుల్గా ఉంటాడు అన్న. మీరు ఇప్పుడు కూడా చూసినారు, ఎక్కడో మూలకు నిలబడ్డాడు అన్న. అన్న జరలు ఒకసారి సెంటర్కి వస్తే ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటా నీకు. లేదు ఇక రాళ్ళు మధ్యలో రా, ఎందుకంటే ఇలాంటి అవకాశంలో నీకు ఒక హగ్ ఇచ్చి నీకు కూడా థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్, కంప్లీట్ నేటివిటీ, ఎక్కడ ఏమి హైఫై గ్రాఫిక్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్ మ్యూజిక్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. ఎవ్రీ వన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్ విత్ ఫీల్ గుడ్ ఫీలింగ్, అరే ఇది ఏదో మన జీవితంలో జరుగుతున్న కథ అని చెప్పేసి అందరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అక్షర్ అన్న, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎవరైనా ఒక రూపాయి పెడితే వాళ్ళకు రూపాయి రావాలని చూస్తారు. వీళ్ళు ఒక సినిమా మీద ప్యాషన్ తోటి, డెబ్యూ డైరెక్టర్ అని అంత ఏమీ ఆలోచించకుండా జస్ట్ ఒక బిలీఫ్, ఆ బిలీఫ్ తోటి వచ్చి డబ్బులు పెట్టి సినిమాకు వాళ్ళు ప్రోత్సహించినారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏం డిసప్పాయింట్ గారు. అండ్ మీరు ఫస్ట్ పాట కూడా చూసినారు, ఎంత అది ఒక మనసులో దిగిపోయింది, అది ఒక గుణపంలాగా సాంగ్ దిగిపోయింది. ప్రతి పెళ్ళికి ఆ సాంగ్ గ్యారంటీగా ప్లే చేస్తారు. సో దీనికంతా బేస్ మన ప్రొడ్యూసర్స్ గారు, అలాగనే మామిడి హరికృష్ణ గారు కూడా వెనుకోండి, ఆయన ప్రతి విషయంలో సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అన్న, అక్షర్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. షరతులు వర్తిస్తాయి సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా హీరో గారు. ఇక ఏం మాట్లాడాలని తెలియదు, ఏదో చెప్పాలి. అయితే అక్షరన్న నాకు శివకళ్యాణ్ ద్వారా పరిచయం అన్న, చాలా రోజుల నుంచి తెలుసు నాకు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను కూడా అందరిలో ఆఫీస్లో పోయి అన్నను కలిసిన,
పోతే ఇందులో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, దేవరాజ్ చేస్తావో చేయవో చెప్పలేం, నెక్స్ట్ సినిమాకి చూద్దాం అన్నాడు. సరే ఏం చేస్తామని ఇక వేరే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు 3 గంటలకి. ఎక్కడ ఉన్నావు అంటే నేను కర్నూలు దగ్గర ఉన్నాను. నువ్వు ఇమ్మీడియట్ స్టార్ట్ అయ్యి ఉదయం 8 o'clock కరీంనగర్లో ఉండాలి అని. సరే ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తున్నాడు కదా పోదామని పోయినా. సినిమాలో చిరంజీవి విజయశాంతి ఉంది కదా, మా చిరంజీవి గారు విజయశాంతి ఉంది కదా, వాళ్ళిద్దరు ఉన్నాక రావు గోపాలరావు ఉండాలి కదా. గా క్యారెక్టర్ మా అక్షరాన్ని ఇచ్చిండు, చాలా సంతోషం. అక్కడ నుంచి రెండో అన్ని నా పోస్టరే పెట్టొద్దు యాక్చువల్గా, నాకు తెలిసి మరి అన్న ఎందుకు పెట్టిండు కథాపరంగా. అక్కడ నుంచి రెండో పోస్టర్ చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమాకి ఈ టీజర్ లాంచ్కి వచ్చిన పెద్దలు దిల్ రాజు గారు అంటే కూడా గౌరవం మాకు. అదేవిధంగా మామిడి హరికృష్ణ సార్ అంటే సార్తో మాట్లాడుతుంటే ఓ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఓ సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడుతుంటే ఓ 10 పుస్తకాలు చదివే సబ్జెక్టు సార్ మాట్లాడుతుంటే కాలి పక్కన నిలబడితే. సార్ వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా మా వేనన్న, మేము ఇంటి మనిషిలాగా అనుకుంటాం, మా పెద్దోడు అనుకుంటాం. వేనన్న ఇండస్ట్రీలో మాకు తెలిసిన వాళ్ళలో పెద్ద డైరెక్టర్లో వేనన్న కూడా ఉండడం, ఇక్కడ డయాస్ మీద ఉండడం వేనన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదే మా హీరో గారు ఇంకా ఎక్కువ ఏం సోది ఒక్కటి చెప్తాం, మళ్ళీ అవకాశాలు రావు కదా, టైం పడుతుంది రానికి. హీరో గారితో నేను నాటకాలు చేసేదండి. మామూలుగా బయట నాటకాలు చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద రోజు రోజుకి కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. కో ఆర్టిస్ట్ దగ్గర చేసినప్పుడు ఫస్ట్ భయపడతాం. చాలా సినిమాలు హీరోగా చేసిండు, మనం ఒక మంచి క్యారెక్టర్ పడ్డప్పుడు ఆయనతో ఎట్లా చేస్తాం ఏంటి అనేది భయపడదు. కానీ అన్న మీ దగ్గర చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా. మీరు మాట్లాడే విధానం, డిక్షన్ చాలా అద్భుతంగా ఉంది. మీతో నటించడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అందరికీ డయాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ప్రొడ్యూసర్ సార్కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నాకు అక్షర్ గారు ఒకరోజు కాల్ చేసి ఆఫీస్కి రండి మాట్లాడాలి అన్నారు. వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ గురించి చెప్పి ఒక స్టోరీ లైన్ చెప్పారు, ఇలా ఉంటుందండి మీకు అని. నేను అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా రోజు రోజు క్యారెక్టర్ చేస్తున్న కొద్దీ నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత చాలా మంచి మంచి రోల్స్ వస్తాయి, ఇంకా నాకు చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి అక్షర్ గారు. ఇంకా చైతన్య గారు కూడా సెట్లో ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయనతో ఇంకో మూవీ కూడా చేస్తున్నాను, కంటిన్యూ అవుతుంది మదర్గా. ఇప్పుడు వచ్చిన సాంగ్ చూసిన తర్వాత అశోక్ కుమార్ గారు రాసిన సాంగ్ చాలా బాగుంది. మాకైతే ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, సినిమా చాలా హిట్ అవుతుందని. అంతే అండి, థ్యాంక్ యూ అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ వేదికను అలంకరించిన పెద్దవారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా అక్షయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇందులో నేను ఏమి హీరోయిన్ మదరో హీరో మదరో కాదు, మంచి పాత్ర చేశాను. అంటే అక్కడ ఏడ్చాను, ఏడిపించాను. ఇక్కడ అందరిని ఏడిపించేలాంటి పాత్ర చేశాను. కాకపోతే చాలా బాగుంది నా పాత్ర. నన్ను మళ్ళీ గ్లామర్గా చూసుకున్నాను, కొంచెం అందంగా కొంచెం అన్ని క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. సో ఈ మూవీతో నేను ఇంకొక భిన్నంగా కనిపిస్తున్నందుకు అలా నన్ను క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ గారికి, అశోక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ చాలా బాగా సజెషన్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. అండ్ వేణు సార్, మీతో ఇంకో ప్రాజెక్ట్ చేయాలని నా కోరిక, మరి నెరవేరుస్తారో లేదో సార్. నెరవేరుస్తారా సార్? విరాట పర్వంలో పద్మ నేను సార్తో ప్రాజెక్ట్ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీడియా మిత్రులు ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే ఒక గొప్ప పేరు దిల్ రాజు గారు. ఇట్ కెన్ బి రిటన్ విత్ ఏ గోల్డెన్ లెటర్స్ తెలుగులో. అంతటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా లాంచ్ కావడము, మరియు ఈ తెలుగు సినిమాకి ముఖ్యంగా తెలంగాణ సినిమా ద్వారానికి కట్టిన ఒక మామిడి తోరణం మా హరికృష్ణ సార్. ఒక వికీపీడియా ఇదంతా అది ఒక మహావృక్షం అయితే కల్చరల్ పరంగా అందులోంచి ఎదిగినటువంటి మొక్కలు ఇలా పుష్పిస్తున్నాయి, తర్వాత సినిమాగా వికసిస్తున్నాయి. ఇది మీ స్కూల్ సార్, మేమంతా మీ స్కూల్లో ఎదిగినటువంటి స్టూడెంట్స్మి.
తర్వాత తమ్ముడు వేణు తెలుగు సినిమా తెర మీద పెట్టిన ఒక డెటాల్ సంతకం. అంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నేను కలలుగానే డైరెక్టర్లో ఆయన ఒక్కడు, ఆయనతో పనిచేస్తానా అని వేదిక మీద వాళ్ళతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా షరతులు వర్తిస్తాయి సినిమా అక్షర తమ్ముడు ప్రతి ఫ్రేమ్లో లైఫ్ను పెట్టి డూ ఆర్ డైగా తీసినటువంటి ఆయన తపన నిజంగా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నన్ను ఒకనాడు మాది 3-4 సంవత్సరాల ప్రయాణం బిఫోర్ కరోనా, ఒకనాడు వచ్చి కథ వినిపించి అద్భుతం ఉన్నతమి అంటే అన్న నువ్వు మాటలు రాయాలన్నాడు. సరే తీ మాటలు రాస్తా అన్నాక కొన్ని రోజులైనాక మళ్ళీ వచ్చిండు. ఏమో వచ్చినావు తమ్మి అంటే నువ్వు పాట రాయాలన్నాడు. ఏం మాటలు అంటివి మళ్ళీ పాట అంటివి, ఇదేం కథ తమ్మి, సరే తీ ఏదో ఒకటి రాస్తా అంటే అది కాదు నువ్వు పెళ్లి పాట రాయాలండి. ఎన్నడో పెళ్లి చేసుకున్నది మర్చిపోయినా నాకెట్లా యాదుకుంటుంది తమ్మి అంటే ఏం కథ నన్ను నీ ఇష్టం ఉన్నట్టు రాయి. తర్వాత మళ్ళీ నాడు వచ్చిండు. ఏమో మళ్ళీ ఏం కథరో ఇది మళ్ళీ ఏం చెప్తారో అని అనుకున్న వరకు అన్న నువ్వు యాక్షన్ చేయాలని అన్నాడు. మాటలు రాస్తానంటే మాటలు రాసి పాటలు రాసి మళ్ళీ ఇంకసి యాక్షన్ చేస్తానంటే ఎంత మీది అంటే సరే ఏదో చిన్న పాత్ర అని అనుకున్నా. కాదు అందులో దండి పాత్ర, అది మామూలుగా నా మనస్తత్వానికి విభిన్నమైనటువంటి పాత్ర చూసిన తర్వాత, అది మీ సినిమా చూసిన తర్వాత అరే నిజమే అని అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్లో ఒక మధ్యతరగతి జీవితం. నిజంగా ఇలా సినిమా తెలుగు సినిమాలో మధ్యతరగతి మనిషే హీరో. శ్రీశ్రీ గారు అన్నట్టు ఇలా ఆ తాజ్మహల్ కట్టింది ఎవరు కాదు, ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ఇలా మధ్యతరగతి వాటి జీవితాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు ఏ విధంగా అదే ఇలా తెలుగు సినిమాలో హీరో, ఆ కథనే హీరో. అట్లా మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అవి చాలా హిట్ అవుతుంది. కాబట్టి ఈ షరతులు వర్తిస్తాయి కూడా తప్పకుండా ఇది మీ మనసును దోచుకుంటుంది. అక్షర నిర్మించిన ఈ సినిమా అక్షరాల హిట్ అవుతుంది. అక్షర పేరు అక్షరాల తెలుగు సినిమాలో లిఖించబోతుంది, అది గ్యారంటీ. స్టార్లైట్ స్టూడియోస్ తొలి ప్రొడక్షన్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగుంటారు, మంచిగా ఉంటారు, అంటే బెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఏదో భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అని. ఎక్కడినైతే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వని మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకే తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక ముగ్గురు ఉన్నారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారొకరు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ వారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచో లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తొవ్వకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు. సో ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మన ముందు ఆవిష్కరించారు. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దాంట్లో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది కనుక, ఆ క్రియేటివిటీ ఉంటుంది కనుక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు, అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి
కృష్ణకాంత్ గారు ఇద్దరి తరపున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా, ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచమంతా దుఃఖమయం, 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలని కూడా అనంతాలు. 3వది, 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలామంది ఎంటైర్ క్యాస్ట్ క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు, సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, తన జీవితాన్ని, తను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒక్కసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్కసారి, అంటే ఇది డెబ్యూ సినిమానే ఆయనకి. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. సో ఇలా అందరూ, చాలా మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్తవారు, ప్యాషన్ ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు, ఎంతో ప్రేమగా చేశారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మన దగ్గరికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి ఈ కొత్త సినిమాని, కొత్త కంటెంట్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియేటివ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్ అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్, తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను తీయగలిగే స్థాయిలో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక అంటే ఈ లాంచ్కి విచ్చేశాడు తమ్ముడు వేణు ఉడుగుల. చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల, మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతోపాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల, ప్రజల పట్ల, నేల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ మట్టి మీద ఎంత ప్రేమ ఉందో, మట్టిలోని జీవన విలువల పట్ల ఎంత ప్రేమ ఉందో, మనుషుల పట్ల విస్తృతమైన ప్రేమ, ఆకాశమంత ప్రేమ ఉన్న మనిషి, మనుషుల్ని ప్రేమించాలని తెలిసిన మనిషి. సో అందుకే ఇంతకుముందు నీది నాది ఒకే కథతో డెబ్యూతో మొదలెట్టాడు. తర్వాత విరాట పర్వంతో మన అందరిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాడు. త్వరలో తను ఒక సబాల్టర్న్ సినిమా అనే కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతూ అందరిలో, అంటే ఒక ఇప్పటి వరకు వెళ్ళిన సినిమా దారిని మళ్లించే విధంగా ఒక కొత్త పాత్ని క్రియేట్ చేసే దిశగా మార్గదర్శిగా నిలవబోతున్నాడు. సో అలాంటి వేణు ఉడుగుల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి తన ఆశీర్వాదం చెప్పడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్న ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లాంచ్లో ఎంత చక్కగా, అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్ననే. సో వారికి కూడా శుభాకాంక్షలు. పాటలో ఎంత అద్భుతమైన పాట అంటే, మేము అనుకుంటాం తెలంగాణ సినిమా కావాలంటే పెద్దింటి వారి మెట్లు ఎక్కాల్సింది అనేది జనరల్గా కామన్ కనోటేషన్. పెద్దింటి వారు ఎవరంటే పెద్దింటి అశోక్ కుమార్ గారు. తెలంగాణ కథని, తెలంగాణ సినిమాకి కావాల్సిన కథని చాలా చక్కగా చెప్పగలిగిన వాడు, తెలంగాణ ఆత్మని పట్టుకోగలిగినటువంటి మంచి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు ఈ సినిమాలో ఏంటంటే ఆయన డెబ్యూ, లిరిక్ రైటర్గా డెబ్యూ, నటుడుగా గతంలో చాలాసార్లు వేర్వేరు నాటకాలలో అటు ఇటు నటించారు. బట్ లిరిక్ రైటర్గా డెబ్యూ, మాటల రచయితగా చాలాసార్లు మల్లేశం సినిమాలో, మిగతా సినిమాలకి కూడా చాలా వర్క్ చేశారు. బట్ లిరిక్ రైటర్గా డెబ్యూ. సో ఇలా అన్ని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. బట్ ఆత్మ మాత్రం తెలంగాణ. సో అయితే సినిమా కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే, తెలంగాణ నేపథ్యపు కథ, కరీంనగర్ ప్రాంతంలోనే మధ్యతరగతి జీవనం, కానీ చూస్తే ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ యూనివర్సల్. We may have cultural differences, we may have certain
మనకుండే అన్నీ ఉండొచ్చు, మిగతా అంశాల పరంగా జీవన విధానం పరంగా వైవిధ్యాలు ఉండొచ్చు, విభిన్నతలు ఉండొచ్చు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్రపంచం మొత్తం మీద అలస్కా నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు, అంటార్కిటికాలో మనుషులు ఉంటే గనక అక్కడి నుంచి మొదలుకొని మన దగ్గర ఉండే అమ్రాబాద్ వరకు ప్రతి హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అదే దుఃఖం, అదే వేదన, అదే ఆవేశం, అదే సంతోషం, అదే సంబరం, అదే ఆనందం, అదే వేడుక, అదే అన్నీ ఉంటాయి, సేమ్ అవే ఉంటాయి. అలా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్స్కి, ఎమోషనల్ డ్రామాకి పట్టాభిషేకం చేసిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో మీరు చూసాం, ఇప్పుడు ఇంతకుముందు దిల్ రాజు గారు వచ్చి వెళ్ళారు, వారు నిజంగా చాలా బిజీయెస్ట్గా ఉన్నారు. సో వచ్చారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే దిల్ రాజు గారు వారి సతీమణితో కలిసి చూసిన, బహుశా నాకు తెలిసి ఒక ప్రివ్యూ చూసిన ఒకే ఒక్క సినిమా ఈ షరతులు వర్తిస్తాయి. వారు ఇంతవరకు అంటే విడిగా చూస్తారు, లేదా ఆయన ఇంకేదో ప్రొఫెషనల్గా ఆయన వృత్తిపరంగా ఆయన ఇంకా వేరు వేరు సినిమాలు చూస్తారు, కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాని ఆశాంతం ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు సినిమాని చూసి మధ్య మధ్య నవ్వి మధ్య మధ్య ఆలోచించి చాలా సంతోషపడి సంబరపడి ఫీల్ అయిన ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మీరే సపోర్టు. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. పక్కా నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్కా ఆడుతుంది, అలా నో డౌట్. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేణన్నకి, మా మామిడారి కృష్ణ అన్నకి. మామిడారి కృష్ణ నాకే కాదు, నాలాంటి చాలామంది కళాకారులకు ఒక ఎనగర్ర, ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రా శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా నేను చాలామంది నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులకు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్. At the outset, I thank Dilraj Garu giving the opportunity for this today's teaser function, and Dr. Harikrishna Garu and Venu Garu, today the guest of honors, and my director Akshara Garu, and all my team, and my hero Chaitanya Rao Garu, and heroine Bhumi Shetty Garu, and all the cast and actors, and all the team members who supported making this picture very grand. On behalf of our producers Samala, Nagarjuna, and Sirish Gunda, and myself, we are very much thankful to each and everyone. Though of course we have a plan to do it, but making into plan ఒకదాన్ని తీసుకురావడానికి సహకరించిన వీరందరూ కూడా ఇది మా హోప్ఫుల్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో అందరూ హరికృష్ణ గారు చెప్పారు ద పిక్చర్ హౌ ఇట్ ఈస్. సో సింప్లిఫైగా చెప్పాలంటే రిగార్డింగ్ అవర్ హీరో, ద క్యారెక్టర్ ఆఫ్ చిరంజీవి, చాణక్యుడు అండ్ చంద్రగుప్త ఇద్దరిని కలిపి మిక్స్ చేసి ఒక ఎసెన్స్ కింద తీసుకుంటే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హిమ్. హౌ హీ బిహేవ్ విత్ ఏ ఫియాన్సీ బిఫోర్ మ్యారేజ్, and how we manage his family, and how we take the lead to solve the problem in the society. Each and every character is very beautifully narrated and made is a very beautiful thing. So once picture ekkada kuda meeku bore kottadandi, definitely we will feel that everyone will get some kind of a good picture we have seen, oka manchi essence tho subject tho vachindi ana dani meeda vastundi. For all the things who made this picture a grand success, we are very much thankful to you all, and I thank all the media who supporting us and taking to the lead. Thank you very much once again giving this opportunity. Before I start, I want to thank all the media people for coming here, and Dil Raju sir and Venu sir, thank you so much for supporting new age filmmakers, and Hari Krishna sir. Hari Krishna sir has always been a రోల్ మోడల్గా, సో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కన్నడ అమ్మాయి,
ఇది నా మొదట తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా. బట్ ఎస్, టుడే ఐఎమ్ హియర్, నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. అండ్ షరతులు వర్తిస్తాయి సినిమా తెలుగు అయితే వేరే, కానీ లాంగ్వేజ్లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ అ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నా కో యాక్టర్ చైతన్య, he has been a very good supportive ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు. సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి తొందరగా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్లోనే చూడండి అండ్ అందరికీ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఆడియో లాంచ్, టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మాకు బిగ్ బ్రదర్ లాగా వేణన్న, హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే అక్షరన్న ఆల్సో వర్క్డ్ విత్ వేణన్న, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా అందరినీ కూడా సినిమా గురించి తెలిసిన తర్వాత హీఈస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. సో థ్యాంక్స్ వేణన్న, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ మాకు ఉండాలి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలనంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమలా గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మనం చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా ఊరికి పోయి వాడు సినిమా చేసుకుంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు, నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్, ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్, అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జానరాకు సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ఓ ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయనే సినిమా ఇలాంటి జానర్లో ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఐ థింక్ ఇంకా మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిజ్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి,
చిరంజీవి, విజయశాంతి, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించినాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి. దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ ల్యాండ్ మార్క్ ఫిలిం ఫర్ మీ. తెలంగాణ సినిమాల్లో, తెలంగాణ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది ఒక పయనీర్ ఫిలిం అవుతుంది ఈ జాన్రాలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బలగం వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలగం తెలంగాణ సినిమాకి దారిని పేవ్ చేస్తే అందులో నెక్స్ట్ ఉండబోయే సినిమా షరతులు వర్తిస్తాయి అవుతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాము, త్వరలో మీ సోషల్ మీడియాలో కూడా రాబోతుంది. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. టీజర్ చూడండి, నచ్చితే ఓ 10 మందికి షేర్ చేయండి. టీజర్లో చెప్పినట్టు దివ్య మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ మనమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీళ్ళందరూ సగర్వంగా చూడదగిన సినిమా షరతులు వర్తిస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా బలగం ఎట్లా అయితే అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూసారో, ఇది కూడా అలాంటి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గర్వంగా చూడదగిన సినిమా. ఎట్లాంటి అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏది ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హలో అండి, అందరికీ నమస్తే. టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, మామిడి హరికృష్ణ అన్నకి, వాళ్ళందరూ ఇక్కడికి రావటము, వాళ్ళ చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, తర్వాత రైటర్ అందరూ కూడా నాతో వర్క్ చేశారు. మ్యాక్సిమం అందరు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సో అక్షరతో నా ట్రావెలింగ్ అంటే ఒక 10 years నుంచి అతను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. నా మొదటి సినిమాకి, రెండో సినిమాకి కూడా తను వర్క్ చేశాడు. చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వ్యక్తి, నిలువెల్ల మనిషితనాన్ని పొదువుకున్నటువంటి మనిషి, చాలా హానెస్ట్ ఫెలో. సో చాలా స్ట్రగుల్ పడి ఈ సినిమాని అతను తెరకెక్కించారు. సో నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేను ఒక 2 years బ్యాక్ నేను ఫస్ట్ నేనే చదివాను. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బలమైన థీమ్స్ ఇందులో ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్, అందులో అతను చర్చించినటువంటి విషయాలు కావచ్చు, అది చాలా కమర్షియల్ వేలో నెరేటివ్ అంతా కూడా సెట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ అండ్ ఆ లోకల్ ఈడియమ్స్ కానీ, ఒక లోకల్ ఫిలిం అంటే స్థానిక సినిమాల్లో ఉండేటువంటి ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్స్ట్రీమ్ గుడ్. చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ అందులో నేను గమనించాను. చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ మన మిడిల్ క్లాస్ లైఫ్లో, బిలో మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే, ఇంకా చెప్పాలంటే వెనుకబడిన తరగతుల్లో ఉండే లైఫ్లో ఉండే ఆ జీవన సౌందర్యం, ఆ జీవితాల్లో ఉండే అమాయకత్వం, ఆ జీవితాల్లో ఉండే ఒక ఆశ, అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి, ఉన్న క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనే ఒక తపన ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది. అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఆ కథ వాళ్ళని అనేది ఆ సినిమాలో మనము చూడొచ్చు. డెఫినెట్లీ ఈ సినిమా ఒక డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. ఇది అక్షరకి గ్రేట్ డెబ్యూట్ ఫిలిం అవుతుందని, అక్షర మంచి డైరెక్టర్గా గుర్తుపెట్టుకోనే, అంటే మాట్లాడుకోవడానికి అర్హత ఉన్న దర్శకుడిగా అతను డెఫినెట్లీ భవిష్యత్తులో ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దింటి అశోక్ అన్న, మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అందరు ఆర్టిస్టులకి వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియాకు కూడా మీరు అందరూ ఇలాంటి సినిమాని మీరు డెఫినెట్లీ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ స్మాల్ న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి
సో మీడియాకి స్పెషల్గా నేను అపీల్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.